saw a video about space. రాకెట్స్లో శాటిలైట్ పెట్టలేము అని చెప్పేటప్పుడు we said we are not giving up and 1 second. I'm missing. 19 balloon satellite missions, 3 suborbital satellite missions, 5 orbital. Sorry, am I saying something? అదే ఫస్ట్ రాకెట్లో పెట్టలేము చిన్న పిల్లలు ఎలా చేస్తారు దే కెనాట్ అని చెప్పేటప్పుడు we said no they can you just give them that platform they can do it అని చెప్పి అందుకే అక్కడ స్టార్ట్ చేశాను. No, they are completely different generation. Their ability to think big is amazing. Their ability to work hard, absorb is at a different I'm level. so happy you are Just listening fascinating. to everything so nicely. This is launched from where? US అండి. Yes, NASA. Wallops, Virginia. తర్వాత టెక్సస్లో లాంచ్ చేసింది. हमारे स्पेस प्रोग्राम में देश के असंख्य युवा वैज्ञानिकों का योगदान है. हम इस बात का गर्व करते हैं कि आज हमारे स्टूडेंट्स द्वारा डेवलप किए गए सैटेलाइट्स और साउंडिंग रॉकेट्स अंतरिक्ष तक पहुंच रहे हैं. इसी 24 जनवरी को हमारे विद्यार्थियों द्वारा बनाया गया कलाम सेट लॉन्च किया गया है. हमने एरोस्पेस स्टार्टअप शुरू किया स्पेस किड्स इंडिया और बच्चों के जरिए हमने सैटेलाइट्स बना सकते हैं करके हमने दुनिया को प्रूव किया. Mission Saktisha, world's first all-female-led lunar space mission, empowering 12,000 girls from 108 countries. ఆస్ట్రేలియన్ సైన్స్ సెక్రటరీ మిస్టర్ వాళ్ళ పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. Australia. I'm meeting the minister. Julian Gill is coming Yeah, okay. on 1st. Oh, wonderful. From Australia is come to Amravati. We have to have a meeting. The first lady from Seychelles, she's coming for the mission. And we're having Alderman from London, she's also coming. సో పర్డ్యూ ట్యూడెల్ఫ్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి ప్రొఫెసర్స్ని తీసుకొని ఇండియన్ ప్రొఫెసర్స్ 20 ప్రొఫెసర్స్ పెట్టి ఈ కరిక్యులం డెవలప్ చేశాను. వీళ్ళకి నేర్పించే కరిక్యులము 550 అవర్స్ది అండ్ 120 అవర్స్ ఆఫ్ దాట్ నేర్పించి అండ్ దాన్ని జోహో ప్లాట్ఫామ్లో పోర్చుగీస్, స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ అన్నిట్లో ట్రాన్స్లేట్ చేసి 108 కంట్రీస్ సో దట్ అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. సో నౌ ఆల్మోస్ట్ క్లోజ్ టు 9,000 చిల్డ్రన్ చదివారు. సో ఇప్పుడు 1 చైల్డ్ ఫ్రమ్ ఈచ్ కంట్రీ వివ్ హ్యాండ్ పిక్డ్. మన హోస్ట్ కంట్రీ కాబట్టి 20 చిల్డ్రన్ వివ్ హ్యాండ్ పిక్డ్ ఫ్రమ్ ఇండియా. సో ఫర్ దాట్ ఇప్పుడు ఆగస్ట్ 23rd నుంచి 31st ఆగస్ట్ వరకు గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ నోయిడాలో నా వీఆర్ గోయింగ్ టు టీచ్ దెమ్ హ్యాండ్స్ ఆన్. ఇప్పుడు ఎలా శాటిలైట్ పేలోడ్స్ కూడా ఎలా అంటే యూనివర్సిటీ ఆఫ్ మక్వారీ ఆస్ట్రేలియా, షమాల్ స్పేస్ అని సౌత్ అమెరికా, ఈజిప్షియన్ ఏరోస్పేస్ ఈజిప్ట్ నుంచి, లాట్వియా నుంచి, ఫిలిపీన్స్ అండ్ పోర్చుగల్, స్విట్జర్లాండ్. So they are bringing all the payloads for teaching all of these children. Yes. And then
ఈ చిల్డ్రన్ మాక్ ఇంటిగ్రేషన్ చేస్తారు. సో 1 satellite విల్ గో టు లో ఎర్త్ ఆర్బిట్. అది ఇస్రోతో మాట్లాడుతున్నాము. వీ వాంట్ టు లాంచ్ ఇట్ ఆన్ October 11th బికాస్ దట్స్ ది ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఒక స్పెసిఫిక్గా అలా చేస్తే దెర్ బీ లైక్ సో మచ్ ఆఫ్ ఇది ఫర్ చిల్డ్రన్ అరౌండ్. బట్ ద మెయిన్ మిషన్ ఏంటంటే మూన్ మిషన్ ఐస్పేస్ జపాన్తో ఐఎమ్ కన్వర్సింగ్ విత్ దెమ్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ అ ల్యాండర్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ ఆర్ 28 ఫస్ట్ హాఫ్లో దే గోన్ టు సెండ్ అ ల్యాండర్ టు ద మూన్. సో దాంట్లో మన శాటిలైట్ శక్తి శాట్ వచ్చి పిగి రైడ్ పోతుంది అనమాట. సో క్యారింగ్ ఆల్ ద పేలోడ్ అండ్ ది 108 నేషన్స్. మనము ఇండియా చేస్తే వీ ఆల్వేస్ క్యారీ ఎవ్రీబడి అని చెప్పేది. ప్లస్ యూ కమ్ విత్ అన్ ఐడియా టు ఇండియా. We are here because the ecosystem is here to develop, launch, give you data. అట్లాంటిది we want to prove because there's so much of unrest around the world. రష్యా వెళ్ళాలన్నా స్పేస్ ఎక్స్ ఎక్కడన్నా there is so much of unrest. So India is the best అనేసి we want to try and do that. So and we definitely need you to come there when 23rd నుంచి 31st చేసేటప్పుడు. ప్లస్ దానికంటే ఒక పెద్ద హెల్ప్ రిక్వెస్ట్ కావాలి. నౌ దీస్ 108 చిల్డ్రన్ రావడానికి ఇఫ్ యూ కెన్ పుట్ ఇన్ అ వర్డ్ విత్ రామ్ గారు బికాస్ దేర్ ఒక పెద్ద డెంట్ లాగా ఉంది బికాస్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ది ఎయిర్ ఫేర్ ఫర్ దీస్ చిల్డ్రన్. ఐ వర్క్డ్ అవుట్ ఫర్ ద వీసా, వర్క్డ్ అవుట్ విత్ ఎంహెచ్ఏ, అన్ని వర్క్ చేశాను. ఈ ఎయిర్ ఫేర్ ఒక్కటి ఈస్ బికమింగ్ సచ్ అ ప్రెషర్ బికాస్ వీళ్ళందరూ we've chosen children from humble backgrounds and the women leaders also. No, share a note. I'll talk to Ram about it. We'll get it. Tomorrow we're going to Delhi and if just tomorrow we're going. I will So tell if you Ram. can, it'll be like the best thing that you can do that. Parliament is going on. Okay. We'll be there. Okay. We'll do that. If you can do that, nothing like it. And Ravi, please, We'll follow it's a it. huge request. I totally understand. We'll follow. Thank you so much. అందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం. యా దట్ అంది ఎంహెచ్ఏ నుంచి అది అంతా అయిపోయింది సార్. వీసా వేవర్స్ అన్నీ తీసుకున్నాము. ఇక్కడ కూడా ఇట్స్ జస్ట్ దట్ వి వాంట్ టు హ్యావ్ సమ్ సబ్సిడీస్ ఆర్ సంథింగ్ దట్ వి కెన్ డూ ఫర్ ద కిడ్స్. I'll talk to Ram. We'll drop a note. మీరు కూడా ఒకసారి కోఆర్డినేట్ చేయండి. We'll get it. టుమారో we and Oh, perfect. the other approvals as well. Oh, good. So you coordinate. they are all jumping. So you coordinate about it and I'll let you know. Yeah? So, what are your plans after this? What's your dream? So for now, it's I want to build a successful career in aeronautical engineering, and I want to inspire others, especially girls, to pursue their dreams in STEM-related fields or any other dreams. So how are you going to manage? ఎట్లా మేనేజ్ చేస్తావు రేపు? బోర్డ్ ఎగ్జామ్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా? How are you planning? ఆగస్ట్ వరకు అయితే దీని మీద నా ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టి, ఇంకా ఆగస్ట్లో అంటే దాన్ని డిలీట్ చేయకుండా జస్ట్ నా బ్రెయిన్లో ఒక సైడ్ పెట్టి నెక్స్ట్ 10th పబ్లిక్ మీద ఇంకా ఫుల్ ఫోకస్డ్గా ఉంటాను. మా స్కూల్ స్టాఫ్ హెచ్ఎంఎల్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇస్తానన్నారు. ఒకవేళ నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా స్పెషల్ క్లాసెస్ కావాలన్నా తీసుకుంటానన్నారు. సో వాళ్ళందరి సపోర్ట్తో పాటు నేను కూడా నా ఫుల్ ఎంత హార్డ్ వర్క్ వీలైతే అంత చేద్దాం అనుకోండి. సో పబ్లిక్ కూడా చాలా డ్రీమ్స్ పెట్టుకొని నిన్ను మార్క్స్ కావాలి అని, సో అది కూడా అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఫాదర్ కార్పెంటర్ సార్, మదర్ హౌస్ వైఫ్. మా సిస్టర్ IIITలో సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. ఎస్ సార్. కడప సార్. సో లాస్ట్ ఇయర్ 2025లో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్ సార్ అండ్ యూ collaborated and conducted a science tour to Delhi and I was a part of them. Oh, you're part of that. Yes, one. Oh, yes. Nice. Okay, good. అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మీ. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత నాసా నుంచి ఇంజనీర్ వచ్చారు మిస్టర్ గేబ్ గాబ్రియల్. ఆ సార్ ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు కానీ నెక్స్ట్ ఇస్రో నుంచి ఒక టీం వచ్చి మాకు రాకెటరీ గురించి ఆ పార్ట్స్ స్టార్టింగ్ టాప్ కోన్, పేలోడ్, ఫ్యూయల్ ఆక్సిడైజర్, కంబషన్ చాంబర్, నాజిల్ అలా మొత్తం పార్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అండ్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ ఐ థింక్ ఇట్ రియల్లీ వాస్ హెల్ప్ఫుల్ టు మీ. And this is the second step, this Mission Shakti Sat. So I really want to thank you, sir. So you want to pursue a career in space technology, yeah? Sir. Nice. యుఎన్కి లాస్ట్ ఇయర్ వీ సెంట్ అ పిక్చర్. ఇండియా అంటే చిరిగిన బట్టలు, చెప్పులు లేకుండా కుండీల్లో నీళ్ళు అలా కాదు అని చెప్పి ఆడపిల్లలు వీళ్ళు దీంట్లో ఉన్న పిల్లల్ని రాకెట్స్, శాటిలైట్స్ అన్నీ పెడితే వాళ్ళు అది పెద్దగా పబ్లిష్ చేసి దే వర్ లైక్ ఓ మై గాడ్ ఇండియాస్ కమింగ్ అని. The point is the world still does not understand where India is. Exactly. I think we are on the right way. I think only India should learn to accelerate from where we are. Right. This was the thing that we taught these children. So the And it curriculum. was vet by ISRO directors.
ఇస్రో డైరెక్టర్స్ వెట్ చేసి దీనికి అక్రెడిషన్ ఇచ్చారనమాట. సో వీఆర్ గివింగ్ అక్రెడిషన్ ఫర్ ఆల్ దీస్ చిల్డ్రన్ స్పేస్ సైన్స్లో. It was really a tough and complicated. I can imagine. The subject that you are explaining the rocket kada nakem ardham lele. I just zoned out. This is crazy. చాలా అండర్స్టాండ్ చేసుకుంటూ చదువుతున్నాను. ఇది డిప్లొమాగా కన్వర్ట్ సారీ సబ్జెక్టు No, she is very shrewd. Very proud of her. ఎన్ని చేస్తావు నేను రోజు అడగడం, రోజు టూ చేయమ్మా అని చెప్పడం, మాడ్యూల్స్ కంప్లీట్ చేయడం. ఇంట్లో ఏమన్నారు అమ్మ నాన్న ఏమన్నారు? Super happy, sir. సూపర్ హ్యాపీయా? అక్కని బీట్ చేస్తావునా? కాంపిటీషన్ ఉందా ఇంట్లో? ఉంటుంది సార్. అంటే మ్యాక్సిమం కాంపిటీషన్ కన్నా కొలాబరేషన్ ఉంటుంది. నాకు డౌట్స్ వస్తే తన ప్రతి సింగిల్ థింగ్ హెల్ప్ చేసేది. చాలా చిన్నప్పటి నుంచి కూడా నాకు మ్యాథ్స్లో డౌట్స్ అన్నీ క్లియర్ చేసేది. యాక్చువల్లీ షీ థాట్ మీ మోస్ట్ ఆఫ్ ఇట్. అవునా? మన అక్క లేకుండా వచ్చేసా? సో ఇది వచ్చి ఎక్స్క్లూజివ్గా డిప్లొమా లాగా ఇది చేస్తున్నాం అనమాట. సో దట్ చిల్డ్రన్ కెన్ యాక్సెస్ అండ్ స్టడీ దిస్. సో అన్నీ వీ హ్యాడ్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎవ్రీబడి, సో దట్ రావాలి పిల్లలు. అండ్ దాంట్లో వీ అండర్స్టూడ్ ద గ్యాప్ దట్ డబ్బులు ఉన్న పిల్లలకి దే ఆర్ హ్యావింగ్ వర్క్ షాప్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో అందరికీ అది అందుబాటులో ఉండాలి అనేసి వాట్ వీ డన్ ఇస్ వీ జస్ట్ బిల్ట్ దిస్ అనమాట. From 4th grade until 10th grade, I just got 2 of them just for your perusal. If you can, this is like parallel to the NCRT laga. So 4th grade nunchi ఇది స్టార్ట్ చేసామంటే పిల్లలు బయట వర్క్ షాప్స్ అవి ఇవి వెళ్ళకుండా కరికులంలోనే చదువుకోవచ్చు ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. అండ్ అస్ట్రానమీ నుంచి అన్ని వాట్ ఈస్ బేసిక్ స్పేస్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ అండ్ యాక్టివిటీస్ అలాగే ప్లాన్ చేసి డిజైన్ చేసి చేసాము. So I'll be really humbled and honored if you can have a look and if we can launch it in. Give me the details once. When I have I'll be having a meeting this week on curriculum. Okay. We have now revamped our entire curriculum setting. Books change chusara? Textbooks changes chusara. Because first time SCRT betti we are now adopting. Because earlier ఏంటంటే ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ ప్రాపర్ కనెక్షన్ లేదు, జంప్ ఉండేది. లైక్ పిల్లలకి చాలా ఇబ్బంది పడ్డారు, స్మూత్ ప్రోగ్రెషన్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వేజ్ అంతా నాకు బేసిక్స్ సరిపోయాయి. ఈరోజు ఒక స్కూల్కి వెళ్ళాం, అక్కడ చూస్తే సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ చూస్తే పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ పూర్. ఇన్ ఆ 10th పాస్ ఆల్సో ఐ థింక్ 67% ఇన్ దట్ పర్టికులర్ స్కూల్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పిల్లలకి బేసిక్స్ కరెక్ట్గా లేదు. ఫస్ట్ గ్రేడ్ నుంచి బేసిక్స్ కరెక్ట్గా చేస్తే బై టైమ్ దే కమ్ టు 6th grade ఫ్లిప్ అవుతారు. First thing we've done a bridge course between 5th and 6th. So atla we are now going very systematically, scientifically to build the curriculum out. So pillala kuda enantamma progression should be smooth. See, it will get tough. There will be a hockey stick inflection, but we have to prepare the kids and prepare them for that inflection. Aa inflection correct ga unte easy avutundi. Earlier enante first class second class ki taada le, I mean it's like complete confusion. ఎందుకు కాన్సెప్ట్స్ కూడా ఇంట్రొడక్షన్ స్మూత్గా చేయాలి, టక్కని ఇంట్రడ్యూస్ చేస్తారు. దాంతో పిల్లలు చాలా ఇబ్బంది పడతారు, టీచర్స్ ఇబ్బంది పడతారు. అండ్ దెన్ ఒక సైడ్ నుంచి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు నేనంట. సో నౌ వీ వీవ్డ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఇన్ఫ్యాక్ట్ నిన్న సీఎం గారు మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు సీఎం గారు అప్పుడు అన్నారు, పక్కన కూర్చున్నప్పుడు కరికులం మొత్తం నువ్వు మళ్ళీ రీవిజిట్ చేయి. ఈ సెడ్ రీవిజిట్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. వాట్ యూ హెవ్ డన్ ఇస్ phase 1, బట్ నౌ రీవిజిట్ ఇట్. Because opportunities in space, quantum, material sciences, expose the kids to different gamuts that are available. That's the first. Second, see, she's a rocket scientist, so she'll do well. But then children who need more handholding, vocational is another focus area. So we want to really focus on vocational. Not everyone wants to be engineer, not everyone is made out to be an engineer. So alternative platforms we want to create so that it's balancing both rocket science and life skills. And in a same garu oka maata annaru, లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. లైక్ వ్యవసాయం అంటే ఏంటి అంటే వ్యవసాయంలో ఖర్చు ఎంత అవుతుంది, ఆదాయం ఎట్లా వస్తుంది, హౌస్ ఎట్లా మేనేజ్ చేయాలి. ఇప్పుడు నో బ్యాక్ డే సాటర్డేస్ వీ ఇంట్రడ్యూస్ ఇంటి ఖర్చులు ఎట్లా మేనేజ్ చేయాలి, ఇంటి ఖర్చు అంటే ఏంటి, బ్యాలెన్సింగ్ బడ్జెట్ అంటే ఏంటి. సో యూ హ్యావ్ టు దే ఆర్ అ ఫ్యూచర్, దే హ్యావ్ టు లెర్న్ దిస్ ఫ్రమ్ వెరీ ఎర్లీ ఆన్. ఇన్కమ్ అంటే ఏంటి, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఒకటి కష్టపడతారు, నాన్న కష్టపడతారు, కార్పెంటర్గా ఉంటారు, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది, రైట్. ఇంక వేరే మార్గాల ద్వారా ఇన్కమ్ రావచ్చు, ఖర్చులు ఉంటాయి,
సబ్బు దగ్గర నుంచి టూత్పేస్ట్ వరకు వాడే పారాషూట్ ఆయిల్ దగ్గర నుంచి అన్నిటి ఖర్చులు ఉంటాయి కదా. సో పిల్లలు మీకు కూడా తెలుసుకోవాలి ఖర్చు అంటే ఏంటి, ఆదాయం ఏంటి, ఖర్చు ఏంటి, కరెంటు బిల్ అంటే ఏంటి. కరెక్ట్, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ నాకేంటంటే 2 మేజర్ థింగ్స్ దట్ ఐ ట్రూలీ బిలీవ్ ఇస్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. బికాస్ వాల్యూస్ లేని వికసిత్ భారత్ కాదు, వాల్యూస్ ఉండాలి. సో అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించిన పుస్తకాలు ఇప్పుడు రిలీజ్ చేసి వీఆర్ డూయింగ్ దట్ మోర్ ఫోకస్. దట్స్ సెకండ్, ఉమెన్, గర్ల్స్. సో ఏంటంటే తెలుగు వాడుక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవద్దు. అబ్బాయిలాగా ఏడవద్దు అని ఎవరిని అంటారా? ఎప్పుడన్నా అయినావా? ఎవరిని అంటారు? అనరు. అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు. ఐ థింక్ దట్స్ వెరీ అన్ఫేర్. అండ్ ఇదేంటంటే కొలొక్యువల్గా వాడేసాం తరతరాలుగా. ఇట్స్ నాట్ 10-year ఇష్యూ, ఇట్ ఈస్ ప్రాబ్లీ సెంచురీస్ టుగెదర్ వీ బీన్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్. నాకేంటంటే అది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సో అది కూడా ఫుల్ స్టాప్ పెట్టి దీని మీద యుద్ధం చేయాలి. అందుకే మన మీటింగ్లోనా మేము చేస్తాం కదా, ఇంట్లో మీరు చేయాలి, తల్లులు మీరు చేయాలి. ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్ కదా, కరెక్ట్? ఇట్ స్టార్ట్స్ ఎట్ హోమ్. సో ఐ రెస్పెక్ట్ మై వైఫ్ ద వే మై ఫాదర్ రెస్పెక్టెడ్ హిస్ వైఫ్. సింపుల్ లాజిక్. అందరూ ఇంట్లో చూసే కదా అన్ని నేర్చుకుంటాం, అంతే కదా. ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో ఇప్పుడు గతంలో ఏం జరిగేది, పేరెంటింగ్ అంతా స్కూల్కి అవుట్సోర్స్ చేశారు. టీచర్ అమ్మ బాధ్యత అన్నారు. ఐ సెడ్ నో, ఆర్ ప్రభుత్వం బాధ్యత. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కేవలం టీచర్ అమ్మ ఎన్ని అవర్స్ చేస్తుంది పాపం? 8 hours 10 hours, మిగతా 14 గంటలు తల్లిదండ్రులతో ఉంటాం కదా. ఇంట్లో పెరుగుతున్న వాతావరణం చూసి పిల్లలు తయారవుతారని బలంగా ఉంటాం. అందుకే పేరెంట్ టీచర్ మీటింగ్ తీసుకొచ్చారు. సో మీరు టీచర్స్, మన తల్లిదండ్రులు వచ్చి కూర్చుని మాట్లాడుకోవాలి. అసలు పిల్లలు ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి చేస్తా, వైబ్రెన్సీ రావాలి, ఎడ్యుకేషన్ మన ఫోకస్ రావాలి. నో బట్ దట్ ఈస్ మై లాంగ్ జర్నీ ఆఫ్ 2 years. ఎందుకంటే నాకు జనరల్గా పిల్లలంటే బాగా ఇష్టం, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అంటే సో మచ్ ఆఫ్ లవ్ దే హ్యావ్. నిన్న 2-year-old గర్ల్ నా పక్కన కూర్చుంది, చెల్లి. ఎంత క్యూట్గా మాట్లాడిందంటే నాతో. మధ్యాహ్నం భోజనం తింటూ ఫుల్ లడ్లడ్లడు నాన్న తిన్నరా బుజ్జి కన్నా, నువ్వు తిను, నువ్వు తినట్లేదు నువ్వు అన్న. తింటాను సార్ అంటే మళ్ళీ ఆకుకూర తినలేదు తెలుసా. రౌడీ 2 గుడ్లు వేయించుకుంది కానీ ఆకుకూర తినలే. ఎందుకంటే నాకు ఆకుకూర ఇష్టం లేదంట. ఇట్ ఈస్ సో అడోరబుల్. షీ మేడ్ మై ఎంటైర్ మంత్. ఇట్స్ వర్త్ వర్కింగ్ హార్డర్ అనిపించింది. బట్ గుడ్ అమ్మా, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్. అండ్ ఐల్ గివ్ యూ మై నంబర్. ఎనీ టైమ్ ఎనీథింగ్, ఐమ్ 1 WhatsApp message away. Okay ma? Don't stop here. This is just the beginning. Be strong, be focused. We're all here to guide. Of course, Adbhuth and mentors unnar, madam garu kuda unnar. But as a brother, I'm always there. Anything I can do in life, I'm always 1 message away. Because I want to see girls like you to go conquer the world. Future is in your hands. And we are here to support. So always keep that in mind. Ever emanna, don't look back. Don't ever look back. Look only forward. And there will be challenges in life. ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన ఛాలెంజ్ దేవుడు ఇస్తాడు. ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా మనకి ఇస్తాడు. గుర్తుపెట్టుకో. బీ స్ట్రాంగ్, బీ మోటివేటెడ్, బీ ఫోకస్డ్. దట్ ఈస్ ఓన్లీ సక్సెస్ ఆఫ్ లైఫ్. ఫెయిల్ ఈజ్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అది మర్చిపోయి ఇప్పుడు కరికులంలో పెట్టాలేమో నేను. అది కరికులంలో చెప్పాలి. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వి ఎక్స్ప్లెయిన్. నిన్న రంపచోడవరం ఇన్సిడెంట్ అయింది కదా, నాట్ ఇప్పటికీ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్. అరే మన పక్కనే ఉంది, బాబు గారు పక్కనే కూర్చుంది, అయ్యో పాపం. స్టిల్ నాట్, ఇంకా అందరం ఇంకా అది సింక్ ఇన్ అవలా. అంటే సోషల్ ప్రెషర్ ఇట్ సీమ్స్ టు బి బియాండ్. అండ్ మెడిసిన్, ఇంజనీరింగ్ దాటి ఎన్నో ఉన్నాయని అర్థమే కావట్లేదు. ఇంకా అదే. It's a very interesting data point. Lift operators are getting paid more. Lift mechanics are getting paid more than IT engineers today. Shortage. Very interesting. అందుకే vocational I'm focused. Sri Cityలో we launched a new program, Sri City International University. 3 months యూనివర్సిటీలో చదువుకుంటారు, 9 months జాబ్కి వెళ్తారు. And they'll get paid. And then that internship type. అంతే internship. They'll get paid. Full time job. చదువుకుంటారు, పని చేస్తారు, మళ్ళీ వచ్చి క్లాస్ రూమ్కి వెళ్తారు, మళ్ళీ 3 months క్లాస్, మళ్ళీ వెళ్ళి పని చేస్తారు. ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఇన్ ద కంట్రీ. No. We are now doing some very exciting work on that. The more I'm listening to you. No, Andhra we're doing some very exciting work. More work we'll do. You are thinking enta. No, ఇప్పుడు చాలా చేయాలండి. There are future అమ్మా. నాకు బాబు గారు అదే చెప్పారు.
నేను మంత్రి అయినప్పుడు ఏమన్నారంటే అరే పూర్వ వైభవం తీసుకురాలి ప్రభుత్వ పాఠశాలకు. సార్ గివ్ మీ 5 years, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. అండ్ ఆల్ ఆఫ్ యూ హెవ్ డన్ వెరీ వెల్ అమ్మ. బట్ కంటిన్యూ ఫోకస్, ఎనీథింగ్ లెట్ మీ నో. ఓకేనా చెల్లి? మేక్ అస్ ప్రౌడ్. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ రా. టేక్ కేర్. మేడం, ఐ లవ్ మై టీమ్ రీచ్ అవుట్ టు యూ. దిస్ ఈజ్ మై కార్డ్ నానా. You can just scan in the back. Phone number వస్తుందిరా, నాకు మెసేజ్ పెట్టు. Yeah, but really proud of you. You captured the imagination of Bharat. Everyone is talking about you. Do more. సాఫ్ట్ కాపీ ఇస్తారా నాకు? సాఫ్ట్ కాపీ పంపిస్తే సో ఇట్స్ ఈజీ ఫర్ మీ టు షేర్ సో దట్ ఐ విల్ సెండ్ ఇట్ టు మై SCRT డిపార్ట్మెంట్ రైట్ అవే. కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపించి వీ కెన్ సార్ట్ ఆఫ్ ఫాలో ఇట్ అప్ అమ్మా. యా, థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. ఇది మీకు ఆఫీషియల్గా విల్ టేక్ ఎ నైస్ పిక్చర్. ఇది శాటిలైట్ అన్నమాట. దిస్ శాటిలైట్ that children are going to build now. No, you're giving me a coin Yeah. which looks very expensive. That's why I'm hesitating to take it. No, this is like it's out of love ante. Is this satellite? That is the satellite. So ఇది Come. we launch చేసేటట్టు I really want Come. this. Yeah. Thank you, ma'am. And this side. It's a very proud moment. Definitely will go into my history. Thank you, ma'am. Come. Thank you, ma'am. Good. Thank you. Thank you, ma'am. I'll be in touch. You have my number. Yes, please. Madam knows how good I am in responding. So kind of. So I'm always there. Yeah? I think this half an hour that you spent itself is like. This No, we have to do more. time, Lloyd, is so good. No, I'm very proud of the girl and I'm really proud of what you've done. She's done such amazing work. I mean, it's so inspiring. Just raises my hope that yes, we can do even better. You know, early success stories వస్తే ఇంకా నాకు కొండంత బలం, ఇంకా చేయొచ్చు, ఇంకా చేయాలి, ఆ తప్పన నాలో ఉంది. మీరు చేసిన ఈ చిన్న ఈ విషయం మీరు చిన్నగా అంటున్నారు, కాకపోతే వేరే స్టేట్ లో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు కదా, మేమెందుకు ఈ స్టేట్ లో పుట్టలేదని నా వెనకాల దే ఆర్ లైక్ చూయింగ్ అప్ లైక్ We should do more. ఏంటి ఇలా చేస్తున్నారు మాకు అసలు. No, we'll reach out. సూపర్ సింగర్, క్రికెట్, ఇవన్నీ బీట్ చేయడానికి ఇన్నోవేషనే కావాలి మన కంట్రీకి. అండ్ యూ No, all of them have a role to play. థ్యాంక్ యూ అమ్మా. సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నారచన. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చేశారు. ప్లీజ్ బీ వెరీ ఫోకస్డ్. జస్ట్ బీ వెరీ ఫోకస్డ్. పర్సిస్టెన్స్, పర్సివరెన్స్ అండ్ హార్డ్ వర్క్, దట్ ఈస్ ఓన్లీ సక్సెస్ ఆఫ్ లైఫ్. అది కానీ చేస్తే ఎవ్రీథింగ్ యూ కెన్ అచీవ్. ఇలాంటి పిల్లలు తయారు చేయాలి, నేను ఇంకా తయారు చేయాలని అనుకుంటున్నాను సార్. నో మీరు ఈమెనే కాదు, మీరు తయారు చేస్తాం కదా. నేను ఇప్పుడు కమిషనర్ మేడం చెప్తా, మీరు కూడా 100 మంది టీచర్స్ తయారవ్వాలి. ఇప్పుడు నేను ఒక్కరిని 100 మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా. ఆ ఒక్కొక్కరు ఇంకో 100 మంది చేస్తే పవర్ ఆఫ్ ఎఫెక్ట్ విల్ బి సో మ్యాసివ్. అది చేయాలమ్మా. ఓకేనా? బాయ్ నాన్న. అమ్మ నాన్న అడిగి నేను చెప్పాను. థ్యాంక్ యూ నాన్న. బాయ్ నాన్న. ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఉంటామ్మా.